అది కాదు, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకే. ఆ రోజు రోడ్డు మీద తండ్రి కూతుర్ని చూసి అంతగా ఫీల్ అయ్యావు ఎందుకని? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది రచిత? ఏమైందో చెప్పు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నా తండ్రి నా కన్నీను. ఆయన చూపించిన ప్రేమ వల్ల నాకు తల్లి లేని లోటు తెలిసేది కాదు. నాకు చిన్న గాయమైనా నాకంటే కూడా ఆయన ఎక్కువగా బాధపడేవారు. ఏమైందమ్మా? ఏంటమ్మా, చూసుకోవద్దా? ఏడొక తగ్గిపోతుందిలేమ్మా. మా నాన్న ఏలేరిలోని సర్వే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసేవారు. ఆయన పనిచేసే గనుల్లో పెద్ద లెవెల్లో గోల్మాల్ జరిగేది. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అధికారుల హస్తం ఉండేది. మా నాన్న వాళ్ళకి విరుద్ధంగా నిలబడి వాళ్ళు చేసిన అవినీతిని కనిపెట్టి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కోసం ఒక ఫైల్ రెడీ చేసి పెట్టారు. ఆ ఫైల్ సబ్మిట్ చేస్తే జైలుకి వెళ్తామన్న భయంతో ఆ అధికారులు, రాజకీయ నాయకులు మా నాన్నని అప్పుడప్పుడు ఫోన్లు చేసి బెదిరిస్తుండేవారు. వారిలో మారి మహాదేవ అని ఒక పెద్ద రౌడీ ఉండేవాడు. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. మా నాన్నని ఫైల్ ఇవ్వమని చాలాసార్లు బెదిరించాడు. వాడి బెదిరింపుల్ని మా నాన్న లెక్క చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికొచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు మా నాన్న, నేను ఎవరికి మర్యాద ఇస్తానో తెలుసా? నేను చేసే పనికి. ఇంకొకటి, నన్ను గౌరవించేవారికి. నాకు ఆడపిల్ల వండి కూడా మీలాంటి పౌరంబోకులతో తలపడుతున్నానంటే నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. Get out! Get out! వాళ్ళెవరు నాన్న? నువ్వేం భయపడకమ్మా. ఇలా చూడు చూడు, కుక్కలు చూసి ఎవరైనా భయపడతారా? లేదు కదా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దీని గురించి బుర్ర పాడు చేసుకోకమ్మా. నువ్వు కంగారు పడకు. నా బంగారు తల్లి కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండాలి తల్లి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుండేవి. అందువల్ల మా నాన్న గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. గౌరవనీయులైన జడ్జి గారికి, ఈ శాఖకి డిప్యూటీ సర్వేర్ అయిన నేను మా ఆఫీసులో పై అధికారుల నుంచి చిన్న అధికారుల వరకు నా ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడుతున్నారు. కొంతమంది రౌడీలు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తున్నారు. దయచేసి మాకు రక్షణ కల్పించండి. ఈ ఇన్వెస్టిగేషన్లో దొరికిన ఆధారాలన్నింటినీ నేరుగా న్యాయాధిపతికి అప్పగించడానికి అనుమతి కోరుతున్నాను. ఇట్లు భవదీయుడు శివరాం. ఆ తర్వాత ఒకరోజు ఆ మహాదేవ్ గారు తిన్నగా మా ఇంటికి వచ్చాడు. హలో, సార్, ఎక్కిళ్ళొస్తే మేము మందు కొడతాం, మీరు నీళ్లు తాగుతారు. సింపుల్గా చెప్పాలంటే మీరు మంచోళ్ళు, మేము చెడ్డోళ్ళం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే ల్యాగ్ అవుతుంది, టైం లేదు. ఫైల్ ఇచ్చేయండి సార్. అది మాత్రం జరగని పని. అవునా?